వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ నైబర్స్లో కొంతమంది మీ ఎదుగుదల చూడలేక మీ కుటుంబానికి మీరు ఆధారం అయిపోతారని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎవరికో డబ్బులు ఇస్తున్నారంట. మీ విషయంలో మీకు ఇబ్బందులు పెట్టమని. ఎవరు వాళ్ళు, ఎందుకు ఇస్తున్నారు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు, మిమ్మల్ని తప్పించాలని వాళ్ళు ఎందుకు చూస్తున్నారు, వాళ్ళు మీకు తెలుసా అనేది ఈ వీడియో ద్వారా ఏంజల్ గైడెన్స్ని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరు మన కలెక్టివ్ వెనకాల గోతులు తవ్వుతుంది ఎవరు? నైబర్స్లో కొంతమంది అంటే ఎవరు? ప్లీజ్ చెప్పండి. ఎస్, మీరు ఎవరితో అయితే ప్రస్తుతం మాట్లాడట్లేదో వాళ్ళంటండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు మాట్లాడడానికి ఎవరితో అయితే ఇష్టపడలేదో వాళ్ళంట. అండ్ ఎస్, వాళ్ళు అనుకుంది వాళ్ళు చేయలేరు అని మీకు కూడా తెలుసంట. ఇంకా చెప్పండి ఏంజిల్. అన్ప్రిటెక్టబుల్, వాళ్ళు కాదు కూడదని మీ విషయంలో కనుక ఇన్వాల్వ్ అయితే వాళ్ళు చేసింది వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోద్ది అంటండి. 0101 02 ఇది ఇప్పుడు మీ టైం నడుస్తుంది. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజిల్. వాళ్ళు మీకు అపోజిషన్ అంట, కాంపిటీషన్. వాళ్ళు మిమ్మల్ని కాంపిటీషన్గా తీసుకుంటున్నారు. వాళ్ళు అంత సంపాదిస్తున్నారు కదా, నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కదా, నాకంటే బాగున్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా అని ఆలోచించే వాళ్ళంట వాళ్ళు. మీరేంటంటే డివైన్లీ గైడెడ్ అండి. డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. మీరు డివైన్ పాత్లో వెళ్తున్నారు. మీరు ఈ దారిలో వెళ్ళాలి, జాబ్ చేయాలి, ఇక్కడ ఉండాలి అని నిర్ణయించింది గాడ్ అండి. సో దాన్ని వాళ్ళు ఎవరు ఆపలేరు ఎప్పటికీ కూడా. మీరు సన్లా ఉండాలని మీరు హెడ్లో రాసేసి ఉంది అంతే. మీరు సన్లా మెరుస్తారు, ఇంకా బ్రైట్గా ఉంటారు. మీ వెనకాల మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళందరూ ఇంకా ఏడుస్తారనమాట. ఓకేనా? ఇప్పుడు చూడడానికి మీరు ఏంటంటే మీ ఫ్యామిలీ మీరంతా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు బయటికి. పుష్కలంగా అన్ని డబ్బులు, బంగారం అన్నీ ఉన్నాయి. తినడానికి ఫుల్గా తిండుంది, బోల్డన్ని డబ్బులు ఉన్నాయి అకౌంట్లో, బోల్డన్ని డబ్బులు ఉన్నాయి, బోల్డంత ఆస్తుంది. అలా కనిపిస్తున్నారు మీరు బయటికి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. స్పార్క్లా కనిపిస్తున్నారంట మీరు బయటికి. మీ పక్కన నుంచుంటే వాళ్ళు ఎందుకు ఆనట్లేదంట, వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. అందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారంట. ఎవరు ఏంజిల్? ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి? ఎవరు వాళ్ళు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు చెప్పండి ఏంజిల్. ఎస్, ఇప్పుడు చూసాం కదా, ఇదంతా నిజం అని చెప్తున్నారు. రివార్డ్స్ 4 సైడ్స్ నుంచి మీకు రివార్డ్స్ వస్తున్నట్టు కనిపిస్తున్నాయి వాళ్ళకి. కనిపించడమే కాదు, అది నిజమే. ఇదిగోండి, మీరు పని చేసుకుంటున్నారు, ఏంజిల్లా కనిపిస్తున్నారు, మీ పూజలు చేసుకుంటున్నారు, తింటున్నారు, మీకు నచ్చిన పని చేస్తున్నారు, హ్యాపీగా నవ్వుకుంటూ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కటినండి, డబ్బులే కాదు. మీరు సంతోషంగా ఒక ఫ్యామిలీతో మాట్లాడుతున్నారంటే అది కూడా దేవుడి గిఫ్టే. మీరు నవ్వుతూ ఇంట్లో ఉంటున్నారంటే, కడుపు నిండా తింటున్నారంటే అది కూడా దేవుడి గిఫ్టే. అట్లనే చూసి ఓర్వలేకపోతున్నారు వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీకు డబ్బులు రాకుండా చేద్దామని చూస్తున్నారంట. మీరు మీరు చేసే పనిని తలకిందులు చేయాలి అని చెప్పి ఒకరు మాట్లాడుకుంటున్నారంట. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్ట్ అని చెప్తున్నారు ఏంజల్స్. మీరు ఆల్రెడీ ఈ పాటికి మీకు ఎవరు మీ పక్కన మిమ్మల్ని ఈజీగా ఫీల్ అవుతున్నారు అనేసి ఆల్రెడీ మాటల ద్వారానో చేతుల ద్వారానో చూపించారండి కొంతమంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే అని చెప్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని తప్పించేసి మీ పని చేసుకుందామనో, లేదా వాళ్ళకంటే మీరు ఈ పనిలో ఇంకా బాగుపడిపోయి డబ్బులు ఎక్కువ సంపాదిస్తారనో అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్. స్పైయింగ్ చేస్తున్నారండి హెవీగా 24 గంటలు. మీ ఇంట్లోకి ఏం తెచ్చుకుంటున్నారు, ఎన్ని కవర్లు తెచ్చుకుంటున్నారు, ఏమేమి తెచ్చుకుంటున్నారు, మీ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఇంకా మీరు ఏ రకం బట్టలు వేసుకున్నారు, ఎంత ఉంటుంది, ఎన్ని డబ్బులు అవుతాయి, మీకు ఇంకా డబ్బులు వచ్చేవి ఏమున్నాయి, ఆస్తులు ఏమున్నాయి, 333 సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి, ఇదంతా మాట్లాడుకుంటున్నారంటే కూర్చొని 24 గంటల కిటికీలోంచి మిమ్మల్ని చూస్తూనే ఉంటున్నారంటే ఏదో రకంగా. బయటకు వెళ్ళిన ప్రతిసారి హెవీగా మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట. 0404 అండ్ ఫాలో అవడం అంటే మీరు బయట నుంచి వస్తున్నప్పుడు, ఇంటికి వస్తున్నప్పుడు, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయగానే చుట్టుపక్కల వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తారు. సో మిస్సింగ్ అండి. మీరు ఇప్పుడు ఎర్త్ ఏంజిల్లా కనిపిస్తున్నారు వాళ్ళకి, క్వీన్ లాగా. ఇంట్లో శుభ్రంగా తినేసి అంతా బాగున్నారు కదా, పచ్చగా ఉన్నారు కదా అని చూస్తున్నారంట. అండ్ మీరు ఇంట బయట స్టార్లా కనిపిస్తున్నారండి చూసే వాళ్ళకి. ఇదిగో చూడండి, ఇన్ని స్టార్స్ ఒకటి కాదు, ఇది మీరైతే, ఈ స్టార్ మీరైతే ఇదిగో చూడండి, ఇన్ని ఉన్నాయి మీ దగ్గర. డబ్బుల పరంగా, సంతోషము, ఫ్యామిలీ, ఉద్యోగం, ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఇంటా బయట మీరు బ్యాలెన్స్ అయిపోయారు, ఈజీగా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు. అండ్ త్వరలోనే మీకు గుడ్ న్యూస్ కూడా వస్తుంది. అది మాట్లాడుకొని లేదా వేరే వాళ్ళ ద్వారా విని వాళ్ళు ఏంటంటే కడుపునే పెంచేసుకున్నారు. మీకు త్వరలోనే డబ్బులు కూడా వస్తాయండి.
మీ విషయంలో ఒక పర్సన్ తలకిందులు అయిపోయాడు, మిమ్మల్ని బాధ పెట్టాలని న్యూ బిగినింగ్ మొదలెట్టాడంట మీ ఇంటి పక్కన ఎవరో. జడ్జిమెంట్ ఇచ్చారండి డివైన్స్. ఏంజల్స్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, మీరు చేసే ప్రతి పనిని చూస్తున్నారు, మిమ్మల్ని డివైన్ పాత్లో గైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో వాళ్ళు చేసిన పని ఏంజల్కి నచ్చలేదు, అందుకు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. వాళ్ళ కింద పడి దెబ్బలు తగిలించుకోవడమో ఇంకో రకంగానో మీ జోలికి వచ్చినందుకు కన్ఫర్మేషన్, మీ జోలికి వచ్చినందుకు ఏంజల్ వాళ్ళకి శాస్తి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఏంజల్ మిమ్మల్ని వాచ్ చేస్తుందండి, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలని అవకాశంగా తీసుకున్నారంట వాళ్ళు. ఏదో విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూసారంట, అది జరగదు ఇంకా. ఏంజల్ ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్, మిమ్మల్ని తప్పించేయాలి అనుకున్నారంట. ఇగో ఇలా కిటికీలోంచి చూసి ఇంకా ఓరవలేకపోయారు వాళ్ళు. మీరు ఇంకా బాగుపడిపోతున్నారు, చేసే కొద్దీ ఇంకా చేసుకుంటూ వెళ్తున్నారు. మీ పని పెరుగుతుంది, మీ సంపాదన పెరుగుతుంది. 555 ఏదైనా బిగ్ చేంజెస్ తెచ్చేయాలి, ఒకేసారిగా పైనుంచి కిందకి పడేయాలని ఏదో పిచ్చి ఆలోచన చేశారు ఆ పని మనిషి. అతను తలకిందులు అయిపోయాడు, ఇంకా మళ్ళీ మీ జోలికి రాడు. ఇంకా చెప్పండి ఏంజిల్. మనీ రొటేషన్ అయిపోతుందని మీకే వీడియో చూస్తున్న వారికి, లేదా మీ మదర్ ఫిగర్, ఫీమేల్ ఫిగర్ అండి, మీకు హెల్త్ కేర్ లేకుండా చేయాలని చేశారంట లేదో పిచ్చి పని. ఇదిగో మనీ రొటేషన్ అయిపోతున్నాయని. ఇంకా చెప్పండి ఏంజిల్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అండ్ ఇదిగోండి, ఇలా ఉన్న మిమ్మల్ని ఇలా చేద్దామని అనుకున్నారంట. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వాట్సాప్లో హాయ్ బాయ్లు చెప్పేవాళ్ళు, లేదా మీరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కావాలని పెద్దగా కేకలు వేయడాలు, మీరు ఉద్యోగం చేసుకుంటుంటేనే పని చేసుకుంటుంటేనే కావాలని వచ్చి మాట్లాడించడాలు, రీఛార్జ్లు చేయండి అదైంది ఇదైంది అనుకుంటే మాట్లాడించడాలు. అది ఇగో ఈగ వాళ్తుంది చూసారండి, ఈగల్లాగా, బెల్లం పక్కన ఈగల్లాగా. ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు కదా డబ్బులు, అందుకని ఓకేనా, అవకాశంగా తీసుకోవడం చూస్తున్నారంట చాలామంది. మీ పెట్టిన వాట్సాప్ స్టేటస్లు కానీ డీపీలు కానీ చూసి లేదా మాట ద్వారా విని, చుట్టుపక్కల వారిని విని 0707 మీ దగ్గరకు వస్తారంట. ఖచ్చితంగా ఈ వీడియో ఒక సైన్ అండి మీకు. అలాంటి వాళ్ళని మీరు దూరం పెట్టండి, సరేనా? ఇంతకు ముందులాగా ఎక్కువగా టైం వేస్ట్ చేయొద్దు, మీకు మీ పని ముఖ్యం. వాళ్ళు మీ టైం వేస్ట్ చేయడానికి వర్క్ ఆన్ చేస్తున్నారంట, ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారంట, ఇలా చేద్దామని వర్క్ చేస్తున్నారంట, సరేనా? మీ దగ్గరికి వస్తూ మాట్లాడేస్తూ కావాలని అల్లరి చేస్తూ ఉంటారంట. అంటే పిచ్చిగా మాట్లాడాలు, మీకు తలనొప్పి తెచ్చి తేవడాలు, ఇలాంటివన్నీ మీరు అసలు పట్టించుకోవద్దు. మీకు ఏంజల్ ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అన్లైక్లీ, మీకు సక్సెస్ అనేది పక్కా అండి. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడుగుంటే ఎస్ అండి, మీరు ఫ్లాగ్ ఖచ్చితంగా విక్టరీయే. ఇంకా మీ లైఫ్లో సక్సెస్ అనేది పక్కా అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, మీకు ఏదైనా సాయం కావాలి, లేదా ఏం జరుగుతుందో తెలియదు, ఏదైనా అడగాలి, ఎవరినన్నా అడగాలి అనుకుంటే అడగండి, ఓకేనా? మీకు ఇది ఏదన్నా ఇప్పుడు దేనికన్నా సంబంధించి ఏం చేయాలో తెలియట్లేదు, దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి, ఇంటర్నెట్లో బోల్డ్ అని ఉంటాయి. లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు నమ్మకస్తులు ఉంటే వాళ్ళని అడగండి. చదువుకుంటున్న వాళ్ళైతే ఇంకా కొంచెం డీటెయిల్స్ తెలుసుకోండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని అలాగా. అండ్ మనీ గురించి మీరు ఎక్కడైనా ట్రై చేస్తుంటే వేరే బ్యాంక్స్లో కూడా అడగండి. ఒక దగ్గర ఒక పని మీద వెళ్ళినప్పుడు 2-3 పనులు చూసుకోండి. ఆ పర్సన్కి ఇంకో పని గురించి కూడా తెలిసి ఉండొచ్చు, మనకు తెలియదు కదా అవతల వాళ్ళు ఎంత నాలెడ్జో. చేస్తారు మంచిది, లేదంటే లేదు. కానీ మనకి ఒక దగ్గర 2-3 పనులు అవుతాయి కదా, సో అలాగా ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ నుంచి హెల్ప్ తీసుకోండి. అండ్ నో, దేనికి నో ఏంజిల్? మీరు ఏదైనా క్వశ్చన్ అడిగి ఉంటే ఎస్ ఆర్ నో అండి. టవర్ మూమెంట్, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు, పచ్చగా ఉన్న మిమ్మల్ని వాళ్ళు కింద పడేయలేరు, వాళ్ళు ఏం చేసినా సరే మీ జోలికి రాలేరు. 0909 సైకిల్ ఎండెడ్, వాళ్ళ పని అయిపోయింది. ఇంకా మీరు న్యూ బిగినింగ్ చేసుకోండి, ఆ ఎనర్జీస్ అన్ని క్లెన్స్ చేసేసి, అంటే దిష్టి తీసేసుకొని వాళ్ళని ఇంకా అక్కడికి వదిలేయండి. ఎవరైతే మీకు వచ్చారో వాళ్ళు బోర్లో పడ్డారని కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, ఓకేనా? క్లెన్స్ చేసేసుకోండి, అగరబత్తి వెలిగించడం, లేదా దేవుడి దగ్గర దీపం వెలిగించడం, విష్ చేయడం, థ్రెడ్స్ కట్టుకోవడం, ఇలా చేయండి. ఎందుకంటే మీకు ప్రస్తుతం నరదిష్టి అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ రీసెంట్గా మీరు ఏదో కొన్న దానివల్ల లేదా చేస్తున్న పనికో బాగా మాట్లాడుకోవడం వల్ల 10 మంది మనకు చిన్న హెడ్ఏక్స్ అని లేదా చిన్న ఇబ్బందులు లాంటివి కనిపిస్తాయి కదా, సో అవి కూడా లేకుండా చేసుకోవడానికి క్లెన్స్ చేసుకోండి, ఓకేనా? బాత్ చేసేటప్పుడు 1-2 పలుకులు కల్లుప్పు వేసుకొని బాత్ చేయండి, ఎక్కువ వాడద్దు. అండ్ సాల్ట్ వేసుకున్న రోజు హెడ్ బాత్ చేయకండి, హెడ్కి సాల్ట్ వాటర్ వాడకండి, ఓకేనా?
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.